హాయ్ అండి. నిన్న హౌస్లో సేవింగ్ ఆర్డర్ ఉంది కదా, సేవింగ్ ఆర్డర్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాసెస్లలో సేవ్ చేసిండు. ఆ ప్రాసెస్ కూడా మీనింగ్ఫుల్గానే ఉండే విధంగానే సేవ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క మీనింగ్ఫుల్తోని సేవ్ చేయడం జరిగింది. ఏంటంటే తనుజను వచ్చేసి వాల్ చిప్పలో ముత్యంలాగా సేవ్ చేయడం జరిగింది. అంటే ముత్యంలాగా తన పేరు ఉంచేసి సేవ్ చేయడం జరిగింది. ఏంటంటే తన బిహేవియర్ వచ్చేసి ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా ఉంది అని చెప్పడం కోసమే, జనాలకి చెప్పడం కోసమే, ఇంటి ఇవ్వడం కోసమే తను ఒక ముత్యంలాగా బయటకు వచ్చింది. తను ముత్యంలాగానే ఉంది హౌజ్లో. ఎక్కడ బిహేవియర్లో కానీ, తన ఉన్నతరంలో కానీ, ఎక్కడ దేంట్లో కానీ, తన మాట తీరులో కానీ, ఎక్కడ కానీ వల్గర లాంగ్వేజ్ కానీ, వల్గర బిహేవియర్ కానీ కనిపించలేదు. తను కడిగిన ముత్యంలాగా హౌజ్ నుంచి బయటకు వస్తుంది. కడిగిన ముత్యంలాగా వాల్చిప్పల నుంచి బయటకు వచ్చింది అనేది అర్థం వచ్చేలాగా తనుజను సేవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెమన్ పవన్ చూసినట్లయితే స్ట్రాంగ్ పిల్లర్, స్ట్రాంగ్ ఒక గోడ నుంచి, అంటే హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ డెమన్ పవన్ అని చెప్పేసి స్ట్రాంగ్గా గోడను పలుకొడితే ఆయన పేరు బయటికి రావడం జరిగింది. ఆయన కూడా స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో సేవ్ చేసిండు చూడండి. ఆ సేవ్ చేసిన ప్రాసెస్లో కూడా బిగ్ బాస్ టీం వల్ల అంత అర్థవంతంగా ఉండే విధంగా, మీనింగ్ఫుల్ ఉండే విధంగా, అది అందరికీ అర్థం కాదు, దాంట్లో మీనింగ్ ఉండే విధంగానే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సేవ్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ వచ్చేసి వాల్ పోస్టర్ లాగా, అంటే ఇక్కడ తన ఇమాన్యుయల్ ఏంటంటే ఒక ఏమంటారు మూవీ టైప్లో ఒక మూవీ పోస్టర్ రిలీజ్ అయిన విధంగా తన ఆల్రౌండర్ కదా, ఆల్రౌండర్ అనే అర్థం వచ్చేలాగా తను ఒక ఇట్లా ఓపెన్ చేయగానే వాల్ పోస్టర్ సప్పున వచ్చి కిందికి జారినట్టుగా అలా తనను సేవ్ చేయడం జరిగింది. అంటే టాప్ 5లోకి వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారిని వచ్చేసి మన ఫీలింగ్స్ పడ్డా ఇది ఉంటుంది కదా, ఈగలు అంటే పడి లేచింది అని చెప్పేసి అర్థం వస్తుందంట. ఆ బడ్డుకు ఆ పక్షిని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. పడి లేస్తుంటుంది అన్నట్టు. పడి లేచినటువంటి ఎన్నిసార్లు పడినా కూడా లేయడానికే ప్రయత్నం చేస్తుంటుంది ఆ బడ్డు. అలాంటి పక్షి అన్నట్టు. అలాంటి పక్షిలాగా తను కూడా ఎన్నోసార్లు ఎలిమినేషన్ డేంజర్ జోన్ దాకా వెళ్ళేసింది. అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడింది. ఇలా టాప్ 5లో అడుగుపెట్టిందని చెప్పేసి అర్థవంతం ఉండే విధంగానే సంజన గారిని కూడా సేవ్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాసెస్లో సేవ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరికంటే ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, నాకు తెలిసి ఏంటంటే, ఇక్కడ తన క్యారెక్టర్ని కానీ, తన ఉన్నతరాన్ని కానీ ఎక్కడ చంపుకోకుండా ఉన్నటువంటి మీనింగ్ఫుల్గా ఉండేది మాత్రం వాల్ చిప్పలో ఉన్నటువంటి ముత్యం. ఆ ముత్యాన్ని మెడలో దండగా గుచ్చుకొని వేసుకుంటాం. దేవుని మెడలో కానీ, దేవుని దగ్గర కానీ మనం పవిత్రంగా పూజించుకుంటాము. అలాంటి అర్థాన్ని వచ్చే విధంగానే చూసిండు. అక్కడ ఎక్కడ ఆ అమ్మాయి ఉందతనం చెడిపోలేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ చెడిపోలేదు, ఆ అమ్మాయి బిహేవియర్ చెడిపోలేదు, ఆ అమ్మాయి మాటతీరు చెడిపోలేదు అని అర్థం వచ్చే విధంగానే మనకు సేవ్ చేసినట్టు అర్థమవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని తనుజ గౌడకు ఓట్లు వేసుకోండి. తనుజకు ఓట్లు వేసుకోండి. ఈ సీజన్ లేడీ విన్నర్ కావాలని బలంగా కోరుకుంటే మాత్రం ఓట్లు వేసుకోండి. ఆ స్టార్లోనే ఓట్లు వేయండి. మిస్ కాల్ ఇవ్వండి. యూట్యూబ్ పోల్స్ మన ఏది వెబ్సైట్ పోల్స్ నమ్మవా.